పీపీపీలపై నిన్నటి రోజు వైసీపీ వాళ్లు రాద్ధాంతరం చేయడం జరిగిందని, పీపీపీ వలన భవనాలు కావచ్చు, విద్య, వైద్యం త్వరగా అందుబాటులోకి వస్తాయని పుంగనూరు టీడీపీ నాయకులు తెలియజేశారు. మీరు కోటి సంతకాలని అంటున్నారు కదా, ఎవరైనా కాలేజీ విద్యావంతులు ఏమైనా సంతకాలు చేశారా, లేక మీ కార్యకర్తలు సంతకాలు చేశారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీరు ప్రజల్ని ఎంత మభ్యపెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఎందుకంటే మీరు మీ పార్టీలో గెలిచిన వారెవరు అసెంబ్లీకి వెళ్లి అక్కడ చర్చలు జరపవచ్చు కదా, ఏదైనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. శాసనసభ్యులు 11 మంది మీ పార్టీకి చెందిన వారెవరు అసెంబ్లీకి వెళ్లారు, ఇక్కడ రోడ్లపైకి వచ్చి మాట్లాడటం తప్ప ఏమీ చేయలేదన్నారు. అసెంబ్లీకి వెళ్లి చర్చలు జరిపిన తర్వాత రోడ్లపైకి వస్తే బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నామని అన్నారు. మీ నాయకుడు అమరావతిలో ఇల్లు నిర్మించుకుని అమరావతి ప్రజా రాజధాని అని ప్రజలను నమ్మించి అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులని ప్రజలను మోసగించినట్లు కాదా అని తెలియజేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు అనుకున్న పనిని పూర్తి చేయగల శక్తి సామర్థ్యం ఉన్న నాయకుడని నమ్మకం ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు తోడు ఉన్నంత కాలం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళ్తోందని అన్నారు. నిన్నటి రోజు ఈ పీపీపీల పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. కనీసం పీపీపీ విధానం అంటే కూడా వాళ్ళకు కనీసం తెలియదు. ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్తో వైద్య కళాశాలలు నిర్మించడం, పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించడం వంటిదన్నమాట. వీళ్ళేదో మేము 17 కాలేజీలు తెచ్చేసినాము అని అంటా ఉన్నారు. అవి మీ స్వలాభం కోసం తెచ్చుకున్నారు. ఎందుకంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కటో లేదా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్కటో కబ్జా చేసుకోవాలనే ఉద్దేశంతో తెచ్చుకున్న కాలేజీలు అవి. వాటిని మీరు గత ప్రభుత్వంలో ప్రజావేదికను చంద్రబాబు నాయుడు నిర్మించినాడు అనేసి కూల్చివేయడం జరిగింది. కానీ మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూల్చలేదు. వాటిని ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ పీపీపీ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వ ప్రైవేటు పరంగా ప్రభుత్వాన్ని ప్రైవేటు పరంతో అనుసంధానం చేసి ఒక పార్ట్నర్షిప్గా మన రాష్ట్రంలోనే కాదు, మన పక్క రాష్ట్రమైన కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, చాలా కాలేజీలు చాలా ఆసుపత్రుల్లో ఉన్నాయన్నమాట. అవి ఒకసారి మీరు చూసుకోవాలా. ఎందుకంటే కోటి సంతకాలు అని చెప్పినారు. ఎక్కడైనా విద్యావంతులు ఏమైనా పెట్టారా, మేధావులు ఏమైనా పెట్టారా ఆ కోటి సంతకాలు? లేదు. మీ కార్యకర్తల చేత మాత్రమే పెట్టించుకున్న సంతకాలు అవి. ఏ కాలేజీలో అయినా ఏ విద్యావంతులైనా కానీ ఎవరైనా కానీ పెట్టారా అంటే లేదు. మీ కార్యకర్తలు పెట్టిన సంతకాలు ఆ కోటి సంతకాలు. ఎందుకంటే మీరు విశాఖపట్నంలో 90 పైసలకే భూములు ఇస్తామన్నారు. సుమారు ఒక్కొక్క ఎకరా 50 కోట్లు 100 కోట్లు అంటున్నారు. అది మీ ప్రభుత్వంలో అయితే ఇసుకను కూడా దోచుకుని తిన్న ఘనత మీది. మా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఒక వ్యవస్థకి భూములు ఇస్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ దాన్ని అభివృద్ధి చేసి కొన్ని కంపెనీలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతూ ఉందే కానీ ఆయన స్వలాభానికైతే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం లేదు. అదేవిధంగా మీరు మాట్లాడే తీరు ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు కోట్లు దోచుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు కోట్లు దోచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతి రాజధానికి రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి 33,000 ఎకరాల భూములు ఇచ్చారు. అదే మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో 33 సెంట్లు ఏమైనా రైతులు మిమ్మల్ని నమ్మి ఇచ్చారా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటా ఉన్నా, ఇదే ప్రజా రాజధాని అని చెప్పి ప్రజలను మోసం చేసి మాయ చేసి అధికారంలోకి రావడం జరిగింది. కానీ అలాంటి మోసాలు ఇప్పుడు మీరు మళ్ళీ చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా ఇంకో విషయం, ఈ ప్రజలు మిమ్మల్ని 11 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల్లోకి ఎందుకు వస్తున్నారు అని అంటున్నా. మీకు గన సిగ్గు మానం ఉంటే అసెంబ్లీకైనా వెళ్ళండి, చర్చలు పరిష్కారం చేసుకోండి. లేదంటే మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసైనా కూడా మీరు ప్రజల్లోకి రండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజధాని 33,000 ఎకరాలు చాలదు అంటే కూడా మళ్ళీ భూములు ఇచ్చేదానికి రైతులు స్వచ్ఛందంగా వస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం. మీ పైన నమ్మకం లేక ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ సీట్లను సింగిల్ డిజిట్లకు తీసుకొని రావద్దండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాము. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అని చెప్పట్లేదు,
ఈ పొద్దు ఎంపీలు పోయి మీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు? అక్కడ మీకు ప్రతిపక్ష హోదా ఉందా? లేదు కదా. అక్కడ ఎందుకు మాట్లాడుతున్నారు? అదేవిధంగా అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ మీ సమస్యలు ఏమున్నాయో చెప్పండి అని కూడా మీకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మా ప్రభుత్వం పైన ఏమంటే అవి మాట్లాడద్దండి, ఎందుకంటే ప్రజలు మీకు బాగా బుద్ధి చెప్పారు. మళ్ళీ మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ప్రజల్లోకి రావాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు పరుగులు తీస్తా ఉన్నాయి. దీన్ని ఆపడం మీ తరం కాదు అని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై హింద్.